సెకండ్ ఇస్ మీకు రెండవ టాపిక్ నర్సరీ మేనేజ్మెంట్, నారుమడుల యాజమాన్యము. ఓకే, రెండవ టాపిక్ ఇది. సెకండ్ ఇస్ ఇప్పుడు ఇందులో ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఏంటి, మనకు ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటో ఒకసారి చూద్దాము. మొట్టమొదటిది, వాట్ ఈజ్ నర్సరీ బెడ్? వాట్ ఈజ్ నర్సరీ బెడ్? నారుమడి అనగానేమి? నర్సరీ బెడ్ అంటే దీని నిర్వచనం రాయమని అంటారు. మనం ప్రధాన పొలంలో నాటేంత వరకు ఒక పంట విత్తనాన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో, కొద్దిపాటి ప్రదేశంలో పెంచి ప్రధాన పొలంలో నాటేంత వరకు పెంచి నాటే ప్రక్రియను నారుమడి అంటారు. అంటే మొక్కలను లేదా విత్తనాలను ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ప్రధానమైన పొలంలో నాటేంత వరకు ప్రత్యేకంగా పెంచేటటువంటి ప్రక్రియను నారుమడి అంటారు. ఆ ప్రదేశాన్ని పెంచే ప్రక్రియను నారుమడి అంటారు. ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ రైజింగ్ అప్ సీడ్లింగ్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ ప్లేస్ up to transplanting in a main field. Up to transplanting in a main field. Or the rearing of the plants or the seedlings in a specific place up to the transplanting in main field. అంటే ప్రధాన పొలంలో నాటేంత వరకు ఒక ప్రత్యేక ప్రదేశంలో ఈ యొక్క నారు మొక్కలను పెంచే ప్రక్రియను నారుమడి అంటారు. ఆ ప్రదేశాన్ని నారుమడి అంటారు. ఓకే, రైట్. ఇప్పుడు అర్థమయ్యారు. ఇక నెక్స్ట్ రెండవది, వాట్ ఈజ్ సెక్షువల్ ప్రాపగేషన్? ఇప్పుడు ఇందులో నారుమడుల్లో రకాలు ఉన్నాయి, నారును పెంచేటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో రెండు రకాలైనటువంటి పద్ధతుల్లో మొక్కలని ప్రవర్ధనం చేస్తాం. ప్రోపగేషన్ అంటే ప్రవర్ధనము, ప్రోపగేషన్ అంటే ప్రవర్ధనము. ఈ ప్రవర్ధన ప్రక్రియ రెండు పద్ధతుల్లో ఉంటుంది. ప్రోపగేషన్, వన్ ఈజ్ అసెక్షువల్ ప్రోపగేషన్, సెకండ్ ఈజ్ సెక్షువల్ ప్రోపగేషన్. ఆర్ సెక్షువల్ ప్రోపగేషన్, అసెక్షువల్ ప్రోపగేషన్ అంటే లైంగిక ప్రవర్తనము, అలైంగిక ప్రవర్ధనము అని రెండు రకాలు ఉంటాయి. ఓకే, మొక్కలు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రశ్న, వాట్ ఈజ్ సెక్షువల్ ప్రోపగేషన్? లైంగిక ప్రవర్ధనము అనగానేమి? రెండవ ప్రశ్న, వాట్ ఈజ్ అసెక్షువల్ ప్రోపగేషన్? మూడవ ప్రశ్న ఇది, అలైంగిక ప్రవర్ధనము అనగానేమి? ఇవన్నీ 2 మార్క్స్, మూడే ఉన్నాయి మీకు ఇందులో. ఇప్పుడు లైంగిక ప్రవర్ధనం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ ది సెక్షువల్ ప్రోపగేషన్? ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ప్రోపగేషన్ ఆఫ్ ప్లాంట్స్ త్రూ సీడ్స్. Propagation of plants through seeds. విత్తనాల ద్వారా నారును పెంచి నాటే ప్రక్రియను సెక్షువల్ ప్రోపగేషన్ అంటాము, లైంగిక ప్రవర్ధనము అంటాము. ఓకే, రైట్. అంటే విత్తనాల ద్వారానే మొక్కని నారును పెంచి మొక్కల్ని నాటుతాం, దాన్ని సెక్షువల్ ప్రోపగేషన్. దీస్ సీడ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ది ఫర్టిలైజేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఈ విత్తనాలు ఎలా ఏర్పడుతున్నాయి? బై ది ఫర్టిలైజేషన్ ఆఫ్ గ్యామెట్స్. సంయోగ బీజాల కలయిక వల్ల, ఫలదీకరణానంతరము సంయోగ బీజాల కలయిక వల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజమే విత్తనంగా రూపాంతరం చెందుతుంది. ఈ ప్రాసెస్లో ఇందులో మియోసిస్ ప్రక్రియ ద్వారా ఇందులో ఉన్నటువంటి క్రోమోజోములు సగానికి తగ్గించబడి మేల్ నుంచి సగం క్రోమోజోములు, ఫీమేల్ మొక్క నుంచి సగం క్రోమోజోములు వచ్చి ఈ గ్యామెట్స్ ద్వారా కలిసి ఒక సంపూర్ణమైనటువంటి విత్తనం ఏర్పడుతుంది. దీన్ని మియోటిక్ డివిజన్ అంటారు. మియోటిక్ డివిజన్, క్షయకరణ విభజన. క్షయకరణ విభజన ద్వారా మొక్కల యొక్క పుష్పాల్లో ఫలదీకరణ జరిగి విత్తనాలు ఏర్పడతాయి. దీన్ని మియోటిక్ డివిజన్ లేదా మియోసిస్ అంటారు. అంటే మియోసిస్ ప్రక్రియ ద్వారా విత్తనాలు రూపొందుతున్నాయి. ఈ ఏర్పడినటువంటి విత్తనాలని తరువాత మొక్కల ఉత్పత్తికి ఉపయోగిస్తాం. దీన్ని లైంగిక ప్రవర్తనం అంటాం. అంటే పుప్పొడి రేణువులు కలుస్తున్నాయి, ఫలదీకరణ జరుగుతుంది, అందుకని దీన్ని లైంగిక ప్రవర్తనము అని పేర్కొంటాం. ఓకే, నెక్స్ట్ మూడో ప్రశ్న, వాట్ ఈజ్
ప్రవర్తనం అంటే ఏంటి? వాట్ ఈస్ ద అసెక్షువల్ ప్రాపగేషన్? అలైంగిక ప్రవర్తనము అంటే విత్తనం కాకుండా మొక్క యొక్క ఇతర భాగాల ద్వారా కాండం కావచ్చు, ఆకులు కావచ్చు, వేళ్ళు కావచ్చు, మొగ్గలు కావచ్చు, వీటి నుంచి కొత్త మొక్కని ఉత్పత్తి చేయగలిగినట్టయితే దానిని అలైంగిక ప్రవర్తనము అంటాము. ఒక మొక్క యొక్క వేరు భాగం, కాండ భాగం, కొమ్మలు, మొగ్గలు, వీటి నుంచి పత్రాలు, వీటి నుంచి కొత్త మొక్కను ఉత్పత్తి చేయగలిగితే చేసేటటువంటి ప్రక్రియను అలైంగిక ప్రవర్తనం అంటాము. ద ప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్, ద propagation of plants from the plant parts like root, stem, twigs, leaves and buds etc. That is called the asexual propagation. Okay, right. Generally, this asexual propagation will be carried by layering, cuttings, buddings, etc. Cuttings, layerings, buddings and etc. దీని గురించి మనం నెక్స్ట్ వీ కెన్ డిస్కస్. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. ఓకే, ఇవి 3 ప్రశ్నలు అన్నమాట. మీకు 2 మార్క్స్ ప్రశ్న. అంటే వాట్ ఈస్ ది నర్సరీ బెడ్? నారుమడిలు అనగానేమి? నారుమడి అనగా ఏమి? సెకండ్ వన్, వాట్ ఈస్ సెక్షువల్ ప్రాపగేషన్? లైంగిక ప్రవర్తనము అనగానేమి? నెక్స్ట్ మూడవది అలైంగిక ప్రవర్తనము అనగానేమి? ఈ 3 ప్రశ్నలు. ఇక నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్సరీ బెడ్స్. నారుమడుల రకాల గురించి వివరించుము అని అడుగుతున్నారు అనమాట. నారుమడుల్లో 3 రకాలు ఉంటాయి. దట్ ఈస్ వన్ ఈజ్ ఫ్లాట్ నర్సరీ, సమతల నారుమడి. సెకండ్ వన్ ఈజ్ రైజిన్ నర్సరీ, ఎత్తైన నారుమడి. మూడోది సంకెన్ నర్సరీ, లోతైన నారుమడి. వీటి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాము. సమతల నారుమడిని వేసవి ప్రారంభంలో తయారు చేస్తారు. వర్షాలు ఉండవు కాబట్టి, నీరు నిలబడదు కాబట్టి, సమస్య ఉండదు కాబట్టి సమతలంగా తయారు చేస్తారు. అందులో నా పొలాన్ని మెత్తగా దున్ని 10 కేజీ స్క్వేర్ చదరపు మీటర్కి 10 కేజీల పశువుల ఎరువును కలిపి సమానంగా తయారు చేసి అందులో విత్తనాలు చల్లి ఆ విత్తనాలు మొలకెత్తిన తర్వాత నారును పెంచి ప్రధాన పొలంలో నాటుకుంటారు. ఇది సమతల నారుమడి. అంటే వర్షాకాల ప్రారంభంలో, అంటే వేసవి కాలంలో తయారు చేస్తారు. ఇక నెక్స్ట్ రెండోది రైజిన్ నర్సరీ. ఇది ఎక్కువగా తయారు చేసేటటువంటి పద్ధతి రైజిన్ నర్సరీ. ఇదేంటి అంటే వర్షాకాలంలో ఈ నీరు నిలబడే అవకాశం ఉంది కాబట్టి నీరు నిలబడకుండా నారుమడిలో 15 సెంటీమీటర్ల ఎత్తులో, భూమికి 15 సెంటీమీటర్ల ఎత్తులో నారుమడిని తయారు చేసి ఇందాక పద్ధతిలోనే పశువుల ఎరువు కలిపి మనం సమానంగా తయారు చేసి అందులో విత్తనాలు నాటి మొలకెత్తిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకుంటారు. దిస్ ఈజ్ కాల్డ్ రైజిన్ నర్సరీ. అండ్ థర్డ్ వన్ ఈజ్ సంకెన్ నర్సరీ. చలికాలంలో చలిగాలులకు నారు మొక్కలు దెబ్బతింటాయి కాబట్టి 15 సెంటీమీటర్ల లోతు నారుమడులు తయారు చేసి, అంటే బయట సమానంగా ఉండేదానికంటే లోతుగా తయారు చేసి అందులో ఈ విత్తనాలను చల్లి పైన పాలిథీన్ కవర్లు కప్పుతారు. చలిగాలులకి మొలిచిన నారు మొక్కలు దెబ్బతినకుండా ఉంటాయి. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ యొక్క నారుమడుల్లో ఉన్నటువంటి పైన పాలిథీన్ కవర్లు కప్పటం వల్ల చలి నుంచి నారు మొక్కలను సంరక్షించవచ్చు. దీన్ని లోతైన నారుమడులు అంటారు, చలికాలంలో తయారు చేసేటప్పుడు. ఈ విధంగా 3 రకాలు ఉంటాయి అన్నమాట. వన్ ఈజ్ ఫ్లాట్ నర్సరీ, రైజిన్ నర్సరీ, సంకెన్ నర్సరీ. అంటే సమతల నారుమడి, ఎత్తైన నారుమడి, లోతైన నారుమడి లేదా సంకెన్ నారుమడి. ఓకే, ఇది ఎస్ఏకి వచ్చిన. దీని గురించి మీరు వివరంగా రాసుకోవచ్చు, మీకు పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రైట్.